చెల్లు మజ్జిగ పులుసు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన చూపిస్తాను చూడు. 1 కప్పు పెరుగు, దాంట్లో 6 బెండకాయలు వేసుకుంటాం కట్ చేసి, 2 మామిడి అరుగులు, 1 గుప్పెడు చిన్నొడియాలు, అంటే వీటిని మినపొడియాలు అంటారు. పిండిదార కోసం ముందు మిక్సీ కోసం నానబెట్టుకుంటాము. 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ శనగపప్పు, ఇందులో వాటర్ వేసుకొని నానబెట్టుకుంటాం. మిక్సీ కోసం 2 ఎండుమిరపకాయలు వేసుకుంటాం. చిన్న స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటాం. మనం నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, బియ్యం, అవి కూడా 1 పావు గంట నానేవి ఇందులో వేసేసుకుంటాం గ్రైండ్ చేయడానికి. ఇప్పుడు స్టవ్ పైన 1 గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. 1 స్పూన్ ఆవాలు వేసుకుంటాం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకుంటాం. ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటాం. 2 ఎండుమిరపకాయలు వేసుకుంటాం. అది కూడా కొంచెం వేసుకున్నప్పుడు ఇంగువ వేసుకుంటాం. కొంచెం 1 చిటికెడు మెంతులు కూడా వేసుకుంటాం. ఇది కూడా కొంచెం వేగింది కదా, కరివేపాకు వేసుకుంటాం. ఇది ఇలా కలిపేసి ఒరుగులు వేసేసుకుంటాం. ఇప్పుడు బెండకాయలు వేసేసుకుంటాం. బెండకాయలు కొంచెం బాగా వేగాలి. కొంచెం వేగింది కదా బాగా, ఇప్పుడు 1 ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాం. ఈ ఉల్లిపాయ బాగా వేగక్కర్లేదు, కొంచెం పచ్చి ఉంటేనే బాగుంటుంది. వాటర్ వేసేసుకుంటాం. ఈ బెండకాయ ఉంటే కొంచెం ఉడకాలి. కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం. 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం ఆడించుకున్నది దార పెట్టేసుకుంటాం. బియ్యం శనగపప్పు మనం నానబెట్టుకొని దార పెట్టుకోవడం వల్ల ఇది చిక్కగా వస్తుంది. మజ్జిగ పులుసు అనేది చిక్కగా వచ్చి బాగుంటుంది. బెండకాయ కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఈ చిన్నొడియాలు ఇందులో వేసేసుకుంటాం. కొంచెం ఇలా మునిగేలాగా అన్నీ సర్దేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం మజ్జిగ చిలుపుకుందాం. చిన్నొడియాలు బెండకాయలు ఉడికాయి కదా, ఇప్పుడు మనం ఈ మజ్జిగని ఇందులో వేసేసుకుంటాము. మజ్జిగ వేసుకొని స్టవ్ ఆపేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు మజ్జిగ పులుసు, కానీ ఇది చాలా పాతకాలం నాటిది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మజ్జిగ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నోట్లో బ్లాస్టే.